అందరికీ నమస్తే అండి. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే నేనైతే రాఖీ తయారు చేస్తున్నాను అనమాట. దానికి OHP షీట్ అయితే తీసుకుంటున్నాను. దీనికి కావాల్సిన మనకి కుందన్స్ అండి. నేను వచ్చేసి కొంచెం పర్ల్స్ అండ్ మనకి కుందన్స్ తోటి అయితే తయారు చేసి చూపిస్తాను. మనకి 5 mm అనమాట సైజ్ వచ్చేసి. అంతే వచ్చేసి మనకి వైట్ స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి బాల్ చైన్, గోల్డ్ బాల్ చైన్ కూడా తీసుకుంటున్నాను. ఇంతేనండి. ఈ 3 రకాలతోటైతే నేను తయారు చేసి చూపిస్తాను. సింపుల్గానే చేసేసుకోవచ్చు అనమాట. గ్లూ వచ్చేసి B6000 గ్లూ అయితే తీసుకుంటున్నాను. చాలా ఈజీగా ఎవరైనా మన చేతులతో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఈజీగా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము గ్లూ పెట్టేసుకోవాలి. నేను చాలా పెద్దది చేయట్లేదండి, మీడియం సైజులోనే చేస్తున్నాను. మనకి వచ్చేసి ఈ పర్ల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి దీని చుట్టూ కూడా మనము గోల్డ్ బాల్ చైన్ అయితే కట్ చేసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దీని చుట్టూ గ్లూ పెట్టేసుకోవాలి. మనకి దీని చుట్టూ స్టోన్ చైన్ అయితే అంటించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బాల్ చైన్ అంటించుకోవాలి. వచ్చేసి మనకి పర్ల్స్ అయితే పెట్టేసుకోవాలి. వాటికి సరిపోని గ్లూ పెడితే సరిపోతుంది. నేను మధ్యలో వచ్చేసి 5 mm పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను 4 mm అయితే తీసుకుంటున్నాను. నేను చెప్పేటప్పుడు ఇది 5 mm అని చెప్పాను, కానీ మనకి అవి పెడితే ఇంకా పెద్దగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను 4 mm అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసేమో 5 mm మధ్యలోది. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది అనమాట. ఇది కంప్లీట్గా మనం ఆరిన తర్వాతనే మనం ఒక ½ an hour పాటు అయితే ఆరనివ్వాలంటే, ఆరిన తర్వాత దీన్ని అయితే మనం ఈ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట.